భోగి మంటల అంటే ఏంటి తాతయ్య? చెప్తుంది చూడు. భోగి మంటలు ధనుర్మాసంలో రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఇంటి ముందు పినకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ జీవులు నశిస్తాయి. భోగి మంటలు పెద్దగా వేయడానికి పెద్ద పెద్ద చెట్లు పెనలను వాడతారు. సంక్రాంతి సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేయడం మొదలైనది. తాతయ్య తాతయ్య చూడండి, ఆ ముగ్గులు ఎంత రంగురంగులుగా ఎంత అద్భుతంగా ఉన్నాయో. అవును మనవాడా, పండగ రోజు ఇంటి ముందర కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులేసి దాంట్లో నవధాన్యాలు పోస్తారు. ఈ రోజు ధాన్యం, వస్త్రాలు, చెరుకు దానం చేస్తారు. ఇవి ఇతరులకు దానం చేయడం వల్ల మనకు సకల సంపదలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అమ్మమ్మ అమ్మమ్మ, ఆ పాట మీద ఎందుకు పోస్తున్నారు? వాటిని భోగి పళ్ళు అంటారమ్మా. వాటిని భోగి పళ్ళు అంటారమ్మా. భోగి పండుగ రోజున పిల్లలపై భోగి పళ్ళు వేసి ఆశీర్వదిస్తారు. అందుచేతున ఈ పళ్ళను భోగి పళ్ళు అంటారు. అమ్మమ్మ అమ్మమ్మ, మరి ఎవరతను? అతన్ని హరిదాసు అంటారమ్మా. కొన్ని బియ్యం తీసుకొచ్చి వేయమ్మా. హరి 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 శ్రీమద్ రామ గోవింద హరి శ్రీమద్ రామ గోవింద హరి. నేను హరిదాస్ని. చేతిలో చిరతలు, కాళ్ళకు గజ్జలు, పట్టె పంచె కట్టు నడుముకి కట్టి పూలహారం తిలకం ధరించి మా తలపై ఉన్న అక్షయ పాత్రని పంచలోహ పాత్ర మీద భావిస్తాము. మీరు దాన ద్రవ్యాలను ఈ తలపైన వేసుకుని ఆరోగ్యం భోగ భాగ్యం కలగాలని జీవిస్తాము. ధన్యవాదాలు. మరి అమ్మమ్మ ఆ ఎద్దులు ఏంటి? వాటిని ఎద్దులు అనరమ్మా, వాటిని గంగిరెద్దులు అంటారు. అయ్యగారికి నమస్కారం, అమ్మగారికి నమస్కారం. తాతయ్య ఆకాశంలో
తాతయ్య, నాకు భోగి, మకర సంక్రాంతి అంటే ఏంటో అర్థమయ్యింది. మరి కనుమ అంటే ఏంటి తాతయ్య? సంక్రాంతి చివరి రోజుని కనుమ అంటారు. ఈ రోజు పశువులను లక్ష్మీ స్వరూపాలుగా భావించి దానికి అందంగా అలంకరించి పూజ చేస్తారు. ఈ రోజే ఎద్దుల పందాలు, కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. ఈ రోజు సంక్రాంతి సాగరింపడానికి ఇంటి ముందు రథం ముగ్గులు కూడా వేస్తారు. ఈ రోజు సంక్రాంతి ముగుస్తుంది. భలే భలే తాతయ్య, ఈరోజు మేము మీ దగ్గర చాలా నేర్చుకున్నాము. మాకు ఈరోజు భోగి, మకర సంక్రాంతి అంటే ఏంటో అర్థమయ్యింది. కనుమ కూడా. ధన్యవాదాలు తాతయ్య. ఇంతే కాదు, ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది నాన్న.